అల్లు అర్జున్ ఎపిసోడ్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నాగబాబుకు రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి ఇప్పించుకోవడానికి కూడా ఆయన సమర్థించుకున్నారు. అల్లు అర్జున్నే తప్పుపట్టారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన వెనుకేసుకొచ్చారు. రేవంత్ రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు. ఆయన ఆషామాషి నాయకుడు కాదు అంటూ కూడా రేవంత్ రెడ్డికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే, అంటే సంధ్యా థియేటర్ వద్ద ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ కాకపోయినా ఆయన టీం అయిన వెంటనే స్పందించి ఉండాల్సింది. అల్లు అర్జున్ వైపు నుంచి ఎక్కడో మానవీయ కోణం, మానవీయ దృక్పథం లోపించిందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పర్సనల్గా తీసుకొని ఇవన్నీ చేశారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ అయితే అంగీకరించలేదు. మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి ఆషామాషి నాయకుడు కాదు, ఇలాంటివన్నీ దాటుకొని వచ్చిన నాయకుడు, ఎన్నో అడ్డంకులు దాటుకొని ఎదిగిన నాయకుడు ఆయన. కాబట్టి పేరు ప్రస్తావించలేదు అల్లు అర్జున్ అని చెప్పేసి ఇలా చేస్తారంటే నేను నమ్మనని కూడా ఆయన అన్నారు. బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా కూడా చట్టం అదే పని చేసేది, చట్టం ఎవరికి చుట్టం కాదంటూ కూడా ఈరోజు మాట్లాడారు. అయితే ఇదే పని ఇంకో ప్రభుత్వం చేసింటే, ఇంకో ముఖ్యమంత్రి చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఇలాగే మాట్లాడి ఉండేవారా అన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. టికెట్ల రేట్లు పెంచడం అన్నది పరిశ్రమను ప్రోత్సహించడమే. రేవంత్ రెడ్డి సర్కార్ ఆ పని చేసింది. రేవంత్ రెడ్డి న్యాయం ప్రకారమే వెళ్తున్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సాఫ్ట్గానే ఉంది అని కూడా వ్యాఖ్యానించారు. ఇది నిజంగా ఇప్పటివరకు అయితే చూసిన వాళ్ళంతా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద ఏమాత్రం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించలేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో లోపల వేయాలన్నట్టుగానే లోపల వేయించడమే కాకుండా అసెంబ్లీలో కూడా ఆయనకి ఏమైనా కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా అంటూ కూడా మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది అని చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చాలా సాఫ్ట్గా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు కాబట్టి ఇలా చేసింటారని అయితే తాను అనుకోవడం లేదని కూడా అన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డిని తప్పు పట్టలేం అని కూడా వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ వైపు నుంచి ఈ ఘటనపై స్పందించే విషయంలో ఆలస్యమైంది, దాంతోనే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టయిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేటు పెంపు అన్నది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశం అని కూడా ప్రస్తావించినట్లు ఏబిఎన్ రిపోర్ట్ చేసింది ఆ ఛానల్ ఒకటి. అంటే ఇక్కడ గతంలో మాత్రం ఏపీ ప్రభుత్వ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ అసలు టికెట్ల ధరలకు మీకు ఏం సంబంధం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీరెవరు మమ్మల్ని చిత్ర పరిశ్రమని నియంత్రించడానికి అంటూ కూడా మాట్లాడారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో అలా మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల పెంపు ఉండదని బహిరంగంగానే ప్రకటించారు. సినిమా పెద్దలు మొత్తం 36 మంది గుంపుగా వెళ్ళి ప్రాధేయపడినా కూడా ఆ విషయంలో మాత్రం వెనక్కు తగ్గమని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ని ఆ విషయంలో తప్పు పట్టడం లేదు. పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి నీకేం సంబంధం, చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినిమా టికెట్ల అంశం అని మాత్రం ఇప్పుడు ఎక్కడా మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి న్యాయం ప్రకారం వెళ్తున్నారు, ఆయన పరిశ్రమను ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటూ మాట్లాడమే కాకుండా మొత్తం అల్లు అర్జున్ వైపు నుంచే తప్పు ఉందని కూడా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో తాను కానీ తన అన్న కానీ సినిమా చూడాలి అనుకుంటే మారు వేషాల్లో వెళ్ళే వాళ్ళమని చెప్తున్నారు. అంటే అల్లు అర్జున్ సినిమా చూడడానికి వెళ్ళడాన్ని ఆయన తప్పుపట్టారు. కానీ మొన్న ఘటన జరగడం అయితే దురదృష్టకరం. కానీ పవన్ కళ్యాణ్, చిరంజీవి ఎలా వెళ్ళేవారు, కానీ మిగిలిన చాలామంది హీరోలు సినిమా థియేటర్లకు మామూలుగానే వెళ్తూ ఉంటారు. మొన్న దురదృష్టం, అల్లు అర్జున్ దురదృష్టం. కాకపోతే ఘటన జరిగిన వెంటనే స్పందించడంలో ఆలస్యమైందని కూడా అంటున్నారు. కానీ ఆ తర్వాత దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఆ మృతురాలి కుటుంబానికి అయితే ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు చాలా ఆలస్యంగానే ఈరోజు మళ్ళీ అల్లు అర్జున్ని తప్పుపట్టి రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు. నాగబాబుకు మంత్రి పదవి విషయం పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిపైన కూడా చిట్ చాట్లో స్పందించారు. నాగబాబు తన సోదరుడను నేను అవకాశం ఇవ్వడం లేదు, ఆయన నాతో సమానంగా పార్టీ అభివృద్ధికి కష్టపడ్డారు, ఆయన స్థానంలో ఎవరు ఉన్నా కూడా అలాగే చేసి ఉండేవాడిని అని కూడా చెప్పారు. మొత్తం మంత్రి పదవులంతా ఇప్పటికి 3 ఉంటే పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు, నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా ప్రశ్నించారు. మీరు కేవలం 2 అగ్రవర్ణాలకు, మీ సొంత కులానికి, ఒక కమ్మ కులానికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చుకుంటున్నారు, ఏమి ఎస్సీ ఎస్టీ బీసీలు లేరా అని ప్రశ్నించిన ఉదంతా కూడా ఉంది. ఈ విమర్శలపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు కందుల దుర్గేష్ కులం ఏంటో కూడా నాకు తెలియదు అని మాట్లాడేశారు. ఇదైతే ఒక ఆత్మవంచన. అంటే పవన్ కళ్యాణ్ తీరు చూస్తూ ఉంటే తన చుట్టూ ఉన్న వ్యక్తులకు సంబంధించిన కులాన్ని అసలు నేను తెలుసుకోను అన్నట్టుగా ఉంది. కందుల దుర్గేష్ కులం ఏదో తెలియదంట, సొంత పార్టీ, సొంత ఎమ్మెల్యే, తనతో పాటు తన సిఫార్సుతో మంత్రి అయిన వ్యక్తి కులం తెలియదు అంటున్నారు. కానీ దిల్ రాజు కులం మాత్రం తెలుసు. దిల్ రాజు నువ్వు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి రెడ్డి మాట్లాడుకోండి అంటూ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో కుల ప్రస్తావనలు తెచ్చినన్నిసార్లు ఏ నాయకుడు కూడా తేలేదు. కానీ ఈరోజు అసలు తన సహచర, తన పార్టీకి చెందిన మంత్రి కులం కూడా తాను తెలియకుండానే మంత్రి పదవి ఇప్పించానని చెప్తే నమ్మడం సాధ్యమవుతుందా? నో. ఆ కులం అన్నీ తెలిసే ఇచ్చింటారు.
కాకపోతే నాకు తెలియదు అని చెప్తున్నారు. ఇది మాత్రం నమ్మడానికి నమ్మశక్యంగా లేదు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా సరే నాగబాబుకి పార్టీ కోసం పనిచేశారు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చి ఉండేవాళ్ళని అన్నారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఒక ఎస్సీ బీసీ నేత పనిచేసి ఉన్నా కూడా నాతో ఆయనకి వాళ్ళకు కూడా అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళం అన్నారు. కానీ ఇక్కడంతా ఇబ్బంది ఏంటంటే అసలు అలా పవన్ కళ్యాణ్తో కూర్చొని ఆ స్థాయిలో మాట్లాడి చర్చలు జరిపి పార్టీని నడిపి పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీలో కీలకంగా వ్యవహరించే అవకాశం అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు పవన్ కళ్యాణ్ ఇవ్వరు అన్నదే పెద్ద విమర్శ. వైఎస్ఆర్ జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వరప్రసాద్ను ఆయన వెళ్తే కనీసం కూర్చు కూడా వేయకుండా ఒకసారి అవమానించారు. గతంలో ఆయనే చెప్పారు ఆ విషయాన్ని. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. నాదెండ్ల మనోహర్ కనీసం కుర్చీని కూడా సరిగా అందుబాటులోకి తీసుకురాలేదని. సో ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు నేను కులాలు చూడలేదు. ఇప్పుడు మొత్తం 4 అయితే జనసేనకి నాగబాబుని మార్చిలో ఎమ్మెల్సీగా తీసుకొని ఆ తర్వాత మంత్రుల వర్గంలోకి తీసుకుంటారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా. అంటే ఇప్పుడు మొత్తం 4 మంత్రి పదవులు తీసుకుంటే పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాగబాబు 3 కాపులు, నాదెండ్ల మనోహర్ ఒక కమ్మ సామాజిక వర్గం. పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు అన్నదమ్ములు వారసత్వం. కాకపోతే ఇది కుటుంబ పాలనగా వారసత్వంగా చూడకూడదు. నాగబాబు విషయంలో ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు అని అంటున్నారు పవన్ కళ్యాణ్.